వాక్యం వల్ల బలపరుస్తూ ఉంటుంది కదా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వల్ల జీవించడానికి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అమ్మ ఏరి దుర్గ గారు, తర్వాత ఇంక వీళ్ళందరూ ఏమైపోయారు, వస్తున్నారు. ఇంకా దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ కూడా కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం వినటానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది కూడా, అంతే కదా. మనము ప్రార్థనలో స్థిరులుగా బలంగా ఉండటానికి కొన్ని సూత్రాలు, కొన్ని మెట్లను నేను ఈ రోజున మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మనం ప్రార్థనలో మెలుగు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది కదండి. అంటే విశ్వాసులుగా మనం ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలి? ప్రార్థించే వారంగా ఉండాలి, నిద్రపోయే వారంగా ఉండకూడదు. మెలుకువగలిగి ప్రార్థించమన్నాడు. అందుకనే విసుగక మీరు నిత్యము ప్రార్థించమన్నాడు. కానీ ఈ రోజుల్లో సంఘం ఎలా ఉందో తెలుసండి, ప్రార్థించడంలో చాలా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని తెలిసినప్పటికీ కూడా, ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా ఇటు సరిగ్గా ప్రార్థించలేని సేవకులు ఉన్నారు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా లేకపోలేదు నేటి సంఘాల్లో. కానీ ఆదిమ సంఘం ఎలాగుందంటే, ఎన్నో విషయాల్లో వారు ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉంటా ఉన్నారు. అందులో వారికి ఉన్నటువంటి ఒక అనుభవం ఏంటో తెలుసండి, ప్రార్థించేటువంటి సంఘం ఆదిమ సంఘం. ఏ సంఘం చెప్పండి? ప్రార్థించేటువంటి సంఘం ఆదిమ సంఘం. కాబట్టి ఈ రోజున ఏ సంఘం అయితే, ఏ విశ్వాస అయితే ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి జీవితంలో, ఆ సంఘంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అసలు ప్రార్థనకు జరగనది ఏదైనా ఉందా? అందుకనే ఇక్కడ మనం ఈరోజు చదువుకున్నాము, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసండి, విసుగక నిరుత్సాహపడకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలని చెప్పేసి ప్రభువారు మనకు నేర్పించడానికి ఒక ఉదాహరణ చెప్పాడు, ఉపమానం చెప్పాడు. ఇతనికి దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయపడటం కానీ మనుషులను కూడా లెక్క చేయటం అనేటువంటిది ఏమాత్రం కూడా లేరు. ఈ న్యాయాధిపతికి ఉన్నటువంటి రెండు లక్షణాలు ఏంటి? దేవునికి భయపడనటువంటి వాడు, మనుషులను లెక్క చేయనటువంటి వాడు. మన మనుష్యులను లెక్క చేయనటువంటి వాడు అసలు దేవునికే భయపడట్లేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు న్యాయం చేయమని చెప్పేసి ఇంకా ఎలా అడుగుతారు? అసలు వెళ్ళగలరా? అడగగలరా? ఎందుకంటే దేవుడంటే భయం లేదు, అసలు దేవుడంటేనే లెక్క లేదు. మరి ఆఫ్టర్ మనుషులు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఒక న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. మరి అధికారి దగ్గరికి వెళ్తే గనక త్రోసివేస్తాడు, న్యాయం అనేది జరగదు అని తెలిసినప్పటికీ కూడా ఎలా వెళ్ళి అడుగుతూ ఉంటారు? ఆలోచించాక చెబుతూ రాశాడు కదా, అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ విధవరాలు ఎవరి దగ్గరికి వచ్చింది? ఆయన దగ్గరికి వచ్చి ఏమంటా ఉంది, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వానికి మధ్య నువ్వేం చేయాలా? న్యాయం చేయాలి, తీర్పు తీర్చాలి అని చెప్పేసి అడిగిందంట. 4వ వచనంలో అక్కడ రాయబడిన మాట, కొంతకాలము అతడు ఆ విషయానికి ఏం చేయలేదంట, ఒప్పుకోలేదంట. కానీ తర్వాత ఏమనుకున్నాడంట, కొంతకాలానికి నాకు దేవుడంటే భయం లేదు, మనుషులంటే కూడా నాకేం లేదు, లెక్క చేయనటువంటి నా విషయంలో ఈ విధవరాలు నన్ను ఏం చేస్తా ఉంది? తొందర పెడుచు ఉన్నది. మరో మాటలు చెప్పాలంటే విసిగిస్తా ఉంటా ఉంది. తొందర పెడుతుంది, నన్ను విసిగిస్తుంది కనుక ఆమెకు తప్పనిసరిగా నేను ఏం చేస్తాను చెప్పండి అందరూ? న్యాయం జరిగిస్తాను. లేకపోతే గనక, న్యాయం గనక చేయకపోతే గనక రోజు రోజుకి మాటి మాటికి ఈ గోల నాకు ఎక్కువ అయిపోద్ది. కాబట్టి ఈ గోల నుంచి నేను తప్పించబడాలంటే ఖచ్చితంగా ఈ ముక్కు నేనేం చేస్తాను, న్యాయం చేస్తానని చెప్పేసి అనుకున్నాడంట. అలా అనుకున్నప్పుడు 6వ వచనం వచ్చేసరికి ప్రభు వారితో ఏమంటున్నాడు తెలుసండి,
అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అన్నది వినండి. ఏ న్యాయాధిపతి? అమ్మా చెప్పండి, నేను నిద్రపోతున్నావు చెప్పండి సార్ గట్టిగా. మంచివాడా చెడ్డా? చెడ్డోడే కదా. న్యాయం ఉందా అతనిలో? అసలు న్యాయమే లేదు. అన్యాయాధిపతి అనేటువంటి ఆ న్యాయాధిపతి అన్నది వినండి అని చెప్పేసి అంటూ 7వ వచ్చిన భాగంలో ఏమన్నారు తెలిసి యేసయ్య చూడండి, దేవుడు తాను ఏర్పరుచుకున్నవారు దివారాత్రులు అంటే రాత్రింబగల్లో తన గురించి ఆయనకు మొర్ర పెట్టుకుంటూ ఉండేటువంటి వారికి న్యాయం తీర్చడా? వారి విషయములో దేవుడు ఆలస్యం చేస్తాడా? ఎంత గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అర్థమవుతుందమ్మా మీకు? వినండి, అక్కడ రాయబడిన మాట మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు. ఇప్పుడు మనం ఎవరి చేత ఏర్పరచబడ్డాం? అంతే కదా, ఆయన ప్రణాళికలో ఉన్నాం కదా. దివారాత్రులు అంటే రాత్రింబగళ్ళు కూడా ఆయనకి మనం ఏం చేస్తా ఉన్నాం? మరి మొర్ర పెడుతూ ఉన్నప్పుడు, విలపిస్తా ఉన్నప్పుడు, రోధిస్తా ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తా ఉంటే, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అలా విలపిస్తా ఉంటే, ఆయనకు మొర్ర పెడతా ఉంటే ఆయన ఎందుకు వినకుండా ఉంటాడు? ఎందుకు న్యాయం చేయకుండా ఉంటాడు? ఎందుకు వారి విషయంలో ఆలస్యం చేస్తాడా? ఎంత గొప్ప సత్యం మనకు నేర్పిస్తా ఉన్నాడు. 8వ వచనం వెళ్ళినప్పుడు ఆయన వారికి త్వరగా న్యాయం జరిగిస్తాడని దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడంట? త్వరగానే చేస్తాడంట, ఆలస్యం చేయడంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు, శ్రేష్టమైన శిష్య బృంద పరముడ నేను ప్రనుతించగ ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నేను పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మన దేవుడు దేవుడు చెప్పండి, ప్రార్థన వినేటువంటి దేవుడు, ప్రార్థనను ఆలకించేవాడు. అందుకనే ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులుగా ఉన్న మనం అందరము ఎవరి దగ్గరికి వచ్చాం? మరి ఆయన ఆలకించే దేవుడు గనుక దివారాత్రులు నీవేడుస్తూ ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, విలపిస్తూ ఉన్నప్పుడు, అది నీ కుటుంబం గురించి కావచ్చు, నీ బిడ్డల గురించి కావచ్చు, దేశం గురించి కావచ్చు, సేవకుల గురించి కావచ్చు, లేకపోతే గనక మరి అందరి గురించి కావచ్చు, ఈ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అక్కడ అద్భుతం కదండి. అక్కడ రాయబడిన మాట, దేవుడు 7వ వచనంలో ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు దివారాత్రులు తన గూర్చి మొర్ర పెట్టుకుంటూ ఉండేటువంటి వారికి న్యాయం తెచ్చడా? ఆయన వారి విషయంలో ఆలస్యం చేస్తాడా? చేయడు. ఖచ్చితంగా ప్రార్థన వింటాడు ఆయన కదండి. ప్రార్థన వినే దేవుడు ఆయన కదా. కనుక మనం చెప్పుకోవలసిన వారితోనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన వింటాడు విని వెళ్ళిపోడు ఆయన. కానీ కొంతమంది పట్టించుకొని మన బాధ, వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ యేసయ్య అన్ని విధాలుగా అర్థం చేసుకోగలిగినటువంటి వాడు మనల్ని. మీ భర్తని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, భార్యని నేను అర్థం చేసుకోలేకపోవచ్చు, బిడ్డలని అర్థం చేసుకోలేకపోవచ్చు,
కానీ నిన్ను అర్థం చేసుకోగలిగిన వాడి లోకములో ఎవరైనా ఉన్నారనంటే యేసయ్య ఒక్కడే. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నీకు మొర్ర పెడితే, ఆయనకు మొర్ర పెడితే ఖచ్చితంగా న్యాయం జరిగించడా ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నమ్మిన వారు సోదరుని చెప్పండి గట్టిగా. అయితే మనం ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? కొన్ని సూత్రాలు, కొన్ని మెట్లు నేను మీకు నేర్పించి తెలియజేసి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. మరి ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఎలాంటిది చెప్పండి? వెన్నెముక లాంటిది. ఇంకెలాంటిది చెప్పండి? అమ్మా ఊపిరి లాంటిది. ఇంకెలాంటిది చెప్పండి అమ్మా? ఇంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. వెన్నెముక వంటిదే. వెన్నెముక సరిగా లేదనుకో మనిషి నిలబడగలడా అమ్మా? ఇక అతనికి ఒక సాయం కావాలి ఖచ్చితంగా కదా. మరి ఊపిరి లేకపోతే, శ్వాస లేకపోతే ఏం చేస్తావు? అంతే, సమాధిలో పెట్టేస్తావు, కప్పెట్టేస్తావు. ఏదో 2 రోజులు అలా ఉంటావు, 3వ రోజు 4వ రోజు మళ్ళా మర్చిపో. దేవుడు ఎంత గొప్పవాడొచ్చు అంటే, మానవునికి మరుపు అనేది పెట్టకపోతే ఎలా ఉండేదంటారు ఒకసారి ఆలోచించింది. అందుకనే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. ఆయనే మన తండ్రి తల్లి, ఆయనే మనకు అన్నీ కూడా. ఆ దేవుడే మనం ఆదరిస్తాడండి. ఎలా? తల్లిలాగా, ఎలా తండ్రిలాగా, ఎలా భర్తలాగా, ఎలా భార్యలాగా, అన్ని విధాలుగా సరిపోదగినటువంటి వాడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. అందుకనే మంచి యేసయ్య, చాలా చాలా మంచి యేసయ్య. అలాంటి మంచి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య తప్ప ఎవరు కూడా లేరు. కాబట్టి శ్వాస ఆగితే జీవితం ఏమైపోతుంది చెప్పండి? అంతే, చివరి పాట అన్నమాట. కాబట్టి ప్రార్థనలో కూడా, ప్రార్థనా జీవితం తగ్గితే కనుక ఆత్మీయ జీవితం ఏమైపోతుందో తెలుసా? బలహీనమైపోతుంది. మరి రోజున నీవు ప్రార్థనలో ఆరోగ్యకరమైన ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తివా? నీవు ప్రార్థన చేయలేకపోతున్నావంటే, సరిగ్గా నీకు ఆకలి అవ్వట్లేదంటే, అంతసేపు గ్యాస్ నొప్పితో తినడం అరగట్లేదంటే, నిద్ర రావట్లేదంటే శరీరంలో ఏదో లోపం ఉన్నట్టు కదా. లోపం ఉంది కాబట్టి సరిగా ఆకలి లేదు, సరిగా నిద్ర లేదు. ఆ నిద్ర ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే తప్ప నిద్ర పట్టదు, అంతే కదా. మరి ఈ రోజున ఎందుకు ప్రార్థించలేకపోతున్నావంటే ఆత్మీయంగా ఏదో రోగం నీకు ఉంది, ఏదో జబ్బు నీకు పట్టింది. అందుకని ప్రార్థించాల్సి నీవు ప్రార్థించలేకపోతున్నావు. ఉపవాసాలుండి విజ్ఞాపన చేయాల్సి నీవు, గోజాడాల్సి నీవు, సన్నిధికి వచ్చి రొమ్ము కొట్టుకొని ఆలోచించండి. ఆనాడు భక్తులు గోనె బట్ట కట్టుకొని బూడిద పోసుకొని రాత్రి పగళ్ళు ఎలాగైతే దేవునికి మొర్ర పెట్టుకున్నారో, విలపించారో, అలాంటి కన్నీటి ప్రార్థన ఈ రోజున సంఘములో కరువైపోయింది అని అంటే కనుక, అలాంటి ప్రార్థన విలపించేటువంటి స్త్రీలు, రోధించేటువంటి వారు లేరు అని అంటే కనుక, ఈ రోజున ఏదో జబ్బు మనకి ఉంది. ఏ జబ్బు ఇది? ఆలోచించండి. ఏ రకమైనటువంటి రోగం అంటారు? ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, సరి చేసుకుందాం. దేవునితో చక్కటి సంబంధాన్ని మనం ఏం చేద్దాం? ఏర్పాటు చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకని దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి? మనము 18వ అధ్యాయంలో మనం చదివాం కదా, మొదటి వచ్చిన భాగంలో ఎలా ప్రార్థన చేయాలంట? విసుగక, 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 నిత్యము, నిత్యము. ఉదయం ప్రార్థించమన్నాడా? ఉదయమే ప్రార్థించండి అని అన్నా? లేదు, లేదు. నిత్యము అంటే ఇక దావీదు దివారాత్రులు ప్రార్థించాడు, ఉదయం ప్రార్థించాడంట, మధ్యాహ్నం ప్రార్థించాడని, సాయంత్రం ప్రార్థించాడు. 7 మార్లు కూడా ప్రార్థించాడు దావీదుకున్నాడు. మరి దానియేలు దగ్గరికి రండి. ఇటు శాసనము తెలిసినప్పటికీ కూడా అనుదినము 3 మారు తన యొక్క ఇంటికి వెళ్ళి, పై ఇంటికి గది తలుపులు తెరిచి మోకాళ్ళుని ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామన్నాం. మరి నీ గురించి, నా గురించి మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ఎలాగుంది? మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థనలో నీ ఒకవేళ బలహీనంగా ఉన్న వ్యక్తివైతే ఈరోజు నా ప్రభు సహాయాన్ని కోరుకో. ప్రభువా, ప్రార్థన ద్వారానే సమస్తము కూడా జరుగుద్ది కనుక ఆ ప్రార్థనలో నేను బలహీన అయిపోతూ ఉన్నాను.
ఆ ఉపవాస ప్రార్థన నా వల్ల కావట్లేదు, నీ కొరకు నేను ఎదురు చూచేటువంటి అనుభవం నాకు రావట్లేదు, ఎలా నీ కొరకు ఎదురు చూడాలో, ఎలా నీ స్వరాన్ని వినాలో, ఎలా నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలగాలో నాకు నేర్పించు ప్రభు అని అంటే కనుక తన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడో తెలుసండి, దివారాత్రుల్లో విసుగక నిత్యము నీవు ప్రార్థన చేయటం ద్వారా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవుని యొక్క మెల్లని స్వర మాధుర్యతను నీవు వింటావు, ఖచ్చితంగా వింటావు. ఎలా వింటావు? చెబుతుంటారు కదా మీరు సాక్ష్యాలు, సేవకుల రూపంలో వచ్చారనో లేదా మరొక రూపంలో వచ్చారనో. దేవుడు అనేవాడు దేవుడికి రాడు. అసలు ఆయన గనక వస్తే గనక ఆయన ముఖాన్ని మనం చూడగలమా? ఎవరు తట్టుకోగలరు? ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగుని ఎవరు చూడగలరు? ఎవరి తరం కాదు. చూసిన వాడు అసలు బ్రతకగలడా? బ్రతకలేడు. ఆలోచించండి. ఈరోజున దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన భక్తులను పంపిస్తాడు, తన భక్తులు తన బిడ్డలను దేవుడు నీ దగ్గరకు పంపించి నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. అందుకనే ఆయన రాస్తారు కదా జాన్ గారు ఏమని, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, నీ బాహుబలమే నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడము జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. ఎప్పుడు అన్ని సమకూర్చబడతాయి, ఎప్పుడు బలము నీకు అనుగ్రహించబడుతుంది, ఎప్పుడు నీకు విజయము, ఎప్పుడు నీకు కృప నిన్ను వెంటాడుతా ఉంటారని అంటే కనుక విసుగక నిత్యము ప్రార్థించాలి. అందుకని ఆ విధవరాలికి సమస్య ఉన్నప్పటికీ కూడా, ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు తెలిసినప్పటికీ కూడా, న్యాయం దొరకదు అని గ్రహించినప్పటికీ కూడా ఖచ్చితంగా దేవుడు నాకు మేలు చేస్తాడు. కనుక న్యాయాధిపతిగా మనసును మార్చగలిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఖచ్చితంగా నాకు దొరుకుద్దని విసుగుదల లేకుండా మాటి మాటికి ప్రతిరోజు కూడా వస్తా ఉంటుంటే గమనించి ఆయనే అనుకున్నాడు. కొంతకాలం ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఏమనుకున్నాడంట, 4వ వచనం మనం చదివాం కదా, 5వ వచన భాగంలో, నన్ను విసిగిస్తుంది కనుక ఆమెకు న్యాయం జరిగిస్తాను. న్యాయం చేసే దేవుడు ఆయన, న్యాయం జరిగిస్తాడు. ఈరోజు నేను ప్రతి ప్రార్థన కూడా జ్ఞాపం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనలో ఒకవేళ 100 అయితే అందులో 50 ప్రార్థనలో జవాబు పొందుకున్న ప్రార్థనలేమో, లేకపోతే కనుక 90% జవాబు పొందుకున్న ప్రార్థనలేమో, ఇంకా 10% ప్రార్థనలకి జవాబు పొందుకోలేకపోయేవేమో. నువ్వు కృంగిదల అనేది లేకుండా, నిరుత్సాహపడకుండా, విసుగక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే, ఇంతవరకు నీకు ప్రార్థన అన్నింటిలో జయమిచ్చినటువంటి దేవుడు, జవాబిచ్చిన దేవుడు, ఈ ప్రార్థనలో కూడా దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఎలా విసుగక ప్రార్థించాలి. విసుగుదల రాకూడదండి. కానీ కొంతమందికి ఇక్కడే వచ్చేస్తారు చిరాకు పరాకు కదా. ఒక ఆయన మా సంఘంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తాడు, ప్రభువా మాలో ఎవరికి కూడా చిరాకు పరాకు అనేవి లేకుండా చెయ్యి. ఏ ప్రార్థన చేసినా ఆయన ఈ మొక్క ఖచ్చితంగా పలుకుతాడు అనమాట. ఏ ప్రార్థన చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఇది ఆయన తెలంగాణ సైడ్ అనమాట. తెలంగాణ సైడ్ ఆయన ఇప్పటికి కూడా గ్రూపుల్లో మాకు ఉంటుంది కదా, ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాడు, చిరాకు పరాకు లేకుండా చెయ్యి ప్రభు అని చెప్పేసి. ఎందుకని? మనకి చిరాకు ఎక్కువ.
మనకి ఎక్కువ విసుదలు ఎక్కువ. కాసేపు ఒక అరగంట కుదురుగా కూర్చోలేము మనం కదండి, అరగంట కుదురుగా వాక్యం వినలేము మనం. ఆలోచించండి, ఎవడో కూడా వస్తూ ఉంటాడు, ఏదో ఒక డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. ఏకాగ్రత కావాలండి, మనకి పట్టుదల కావాలండి, ఓపిక కావాలి. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు మరే బలం చెప్పండి. ఆ విసుగుదల లేకుండా దేవుని కొరకు అలా సహనంతో కనుక నువ్వు కనిపెట్టడం నీకు చేతనైతే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, నువ్వు అద్భుతాలు చూస్తావు. అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ద్వారా పాత నిబంధన మనం చూస్తూ ఉన్నప్పుడు, కొత్త నిబంధన మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యాలు ఎలాంటివండి? అద్భుతం కాదా? ఆశ్చర్యం కాదా? మరి ఈ రోజున మన ప్రార్థనకి ఎందుకు రావట్లేదు జవాబు అని అంటే కనుక ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? మొట్టమొదటి అంశంలోనికి నేను వస్తా ఉన్నాను. ప్రార్థనలో మనం ఎలా ఉండాలన్నమాట? స్థిరులుగా, కదిలిన వారిగా, బలంగా, దృఢంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలని అంటే కనుక చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచ్చిన భాగం చదువుతారు ఒకసారి. జాగ్రత్తగా వినండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. ఆయన బట్టి, ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మనకు ఒక ధైర్యం ఉందంట. ఆ ధైర్యం ఏంటంటా ఉన్నాడు అక్కడ. వినండి అమ్మా, అమ్మ వినండి గట్టిగా, అమ్మ జాగ్రత్తగా వినండి. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలకించుననిదియే. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తోసారి స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, సంతోషంగా వారు చెప్పండి, ఉన్న కాడికి స్వరం అంతా పెంచి చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన ఇస్తాడంట, మనవి ఆలకిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బట్టి మనకు కలిగినటువంటి గొప్ప ధైర్యం, గొప్ప బలం ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా ఏదైనా అడిగినను అది ఇస్తాడేవిడ. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మాట చెప్పండి నాతో పాటు. ఆయన చిత్త ప్రకారము ఏదైనను అడిగిన ఎడల ఆయన మన ప్రార్థన వినును. ఇప్పుడు మన ప్రార్థన వినాలి, మనం ఏది అడిగినా ఆయన మనకు ఇవ్వాలి అంటే సీక్రెట్ అన్నమాట. అక్కడ ఓ సీక్రెట్ ఉంది కదా, ఒక రహస్యం ఉంది కదా. ఏంటి ఆ రహస్యం? ఏదైనా నువ్వేది అడుగు ఇస్తాడు, ఎవడంటలేదు. ఎందుకో తెలుసా? అడుగుడి మీకు, వెదకండి మీకు, తట్టండి మీకు, అడుగు ప్రతి వానికి అన్నాడా లేదా? చూసారండి, సింగిల్ వర్డ్ కదా. అడుగు ప్రతివానికి, ఎవరైనా నీకు 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 మనందరికీ కూడా అడుగు ప్రతివానికి ఇస్తాను. తర్వాత వెతుకు వారికి నేను దొరుకుతాను, తట్టు వానికి నేను తీస్తాను. ఎప్పుడు అమ్మా విసుగుదాల్లోకి వచ్చేయండి. ఇంకా రండి, ముందుకు రండి. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు. మరొకసారి ఆ మాట చదువుదాం మనమే, ఎందుకంటే మీకు మనందరికి అర్థం కావాలి. చదవండి అమ్మ. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, అమ్మ వినండి, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి ప్రార్థనకు ఏముంటది అని అంటే గనక శక్తి ఉంటది. ఏముంటది చెప్పండి? శక్తి ఉంటది. మన కోరికల కన్నా ఆయన సంకల్పం, ఆయన చిత్తం
ముఖ్యం అని చెప్పేసి మనం ప్రార్థించాలి. మన ప్రార్థనలో ఎలా ఉండాలి తెలుసంటే, ప్రభువా అది నాకు కావాలి, ఇది నాకు కావాలని అది కాదు. అలా అడగకూడదా? అడగాలి. కానీ ఎలా అడగాలి? ప్రభువా నీ చిత్తంలో, నీ చిత్తమైతే. అదే కదా యేసయ్య మనకు మాదిరి నేర్పాడు. ఆలోచించండి, తండ్రి చిత్తానికి లోబడి ప్రార్థించడే లేదా? తండ్రి చిత్తానికి విధేయుడై ప్రార్థించడే లేదా? తండ్రి చిత్తానికి మరి అనుసరించేటువంటి వాడిగా ఉన్నాడు కనుకనే తండ్రి చిత్తానికి ఎక్కడ కూడా ఏం చేయలేదమ్మా, మచ్చనిది తేలేదు ఆయన కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో గొప్ప రహస్యం ఏంటో తెలుసా అండి? గొప్ప రహస్యం ఏంటో తెలుసా? మన చిత్తం కాకుండా మన స్వచిత్తం నెరవేరాలనుకోవటం కాదు, కానీ దేవా నీ చిత్తం నా పట్ల నెరవేరాలని కోరుకోవటమే ప్రార్థనలో గొప్ప రహస్యం. మరి ఇలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తా ఉన్నారు? ఈరోజు నీ ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణమైనటువంటి ప్రార్థనేనా? నీ ప్రార్థన దేవుని చిత్తానికి అనుకూలమైన ప్రార్థన అయితే ఆ ప్రార్థనకి ఏముంది చెప్పండి? గొప్ప శక్తి ఉంది. ఆ ప్రార్థన నీవు ఆ ప్రార్థనలు ఏది అడిగినను సరే దేవుడు ఆయన ఇస్తానంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం తెలిసినటువంటి వాడి ప్రార్థన శక్తివంతమై అదేం చేస్తా ఉందో తెలుసా అండి? ఫలిస్తా ఉంది. అర్థమవుతా ఉందా? దేవుని చిత్తం ఎవరైతే తెలుసుకుని ప్రార్థిస్తారో అలా ప్రార్థించినటువంటి వాని యొక్క ప్రార్థన శక్తివంతమై అది ఫలిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు తల్లిగా లూదియా గారు కూడా అదే సాక్ష్యం ఇచ్చారు. చాలా మంది సాక్ష్యం ఇచ్చారు, తల్లనే కాదు. అవునండి, దేవుని చిత్తానికి ఎప్పుడైతే మళ్ళీ మనం వదిలేసుకుంటామో, మన చిత్తం అన్నప్పుడు ఏం కాదు, దేవుని చిత్తానికి అన్నప్పుడు నువ్వు ఏమైపోతున్నావో తెలుసా అండి? ఇంకా నువ్వు ఆయనకి సరెండర్ అయిపోతున్నావు అనమాట. ఇక నా వల్ల కావట్లేదు, ఏం చేయలేక అర్థం కావట్లేదు ఇంకా నువ్వేం చేసినా. అందుకనే పాడతాం కదండి, చావైనా మేలైనా నీ కోసమేనయ్యా, తర్వాత మేలైనా కీడైనా నీ కోసమేనయ్యా, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. ఆలోచించ, ఎప్పుడు మేలైనా కీడైనా, చావైనా బ్రతికైనా ఆలోచించింది. ఎప్పుడైతే అలాగా నీవు పూర్తిగా మన నీ చిత్తం అంటాం, కానీ తర్వాత అంతా కూడా ఎవరి చిత్తం జరగాలని కోరుకుంటాం? నా ఇష్టం జరగాలని కోరుకుంటాం. అలా కాదు. ఇందులో మన ప్రమేయం అనేది కాసైనా ఉండకూడదు అసలు. చూడండి, అబ్రాహము కుమారుడు ఎవరు? ఇస్సాకు కదా. మరి ఇస్సాకు కుమారుడికి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు తండ్రి చిత్తానికి లోబడ్డాడా లేదా? అబ్రాహం గారు లోబడ్డాడు. దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడి నా కుమారునికి తగినటువంటి భార్య దేవుడు ఖచ్చితంగా దాచి ఉంచాడు. నా కుమారునికి భార్యగా నాకు మంచి కోడలను దేవుడు ఇస్తాడు అని చెప్పేసి ఇంటి పెద్ద దాసుడు అయినటువంటి ఎలియాజును పిలిపించి, అబ్బాయి ఇదిగో నేను ముసలివాడిని అయిపోయాను కనుక నా కుమారునికి నీవు పెళ్లి చేయటానికి ఇక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి నువ్వేదో తూతు మంత్రం పెళ్లి చేస్తావేమో, అలా జరగకూడదు. నా స్వజన దగ్గరికి వెళ్ళు, నా భక్తికి తగినటువంటి భక్తి, నా విశ్వాసానికి తగినట్లుగా, నా యొక్క మరి ప్రార్థన జీవితానికి తగినట్లుగానే వాళ్ళు ఉండాలని కోరుకున్నాడు. ఆ రీతిగా పంపిస్తే మరి ఎవరో ముక్కు మొగ్గు తెలియటువంటి అక్కడికి వెళ్ళి మరి వచ్చేయమంటే కనుక ఎవరు వస్తారు? అప్పుడు అన్నాడు, మరి అలాగా రానన్నప్పుడు పోనీ మీ కుమారుని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయి కనుక చూపిస్తే కనుక అప్పుడు నచ్చితే తీసుకురావాలంటే లేదు అలాగ మాత్రం చెయ్యొద్దు నీవు. ఎందుకో తెలుసా? నా దేవుడు నీకు కృప చూపిస్తా అంటాడు. ఇది దేవుని చిత్తం.
ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ వెళ్ళే మార్గంలో దేవుడు నీకు ఏర్పాటు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. నీ వెళ్ళని చెప్పేసి అన్నప్పుడు ఎలియాజరు కూడా అలాగే ప్రార్థించాడా లేదా? ప్రభువా, ఎంత పెద్ద కష్టమైనటువంటి పని, నా యజమానుడు నన్ను నమ్మి వాని యొక్క కుమారునికి భారీగా తీసుకుని వచ్చేటువంటి ఆ పెద్ద బాధ్యత నాకు అప్పగించాడు. ఇది మామూలు బాధ్యత కాదు. ఇందులో చాలా రిస్క్ ఉంటుంది, చాలా బాధ్యత ఉంటుంది, చాలా ఉన్నాయి. అయితే ఈ విషయంలో నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు ప్రభువా, నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా, నీ మార్గం ఏంటో నాకు తెలియపరచు ప్రభువా అని ఎలియాజరు ఆలోచించండి. ఆ ఇస్సాకు విషయంలో అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? చక్కటి మార్గాన్ని బోధించాడు. అలా నీ జీవితంలో నీవు కూడా దేవుని చిత్తాన్ని గనక నీవు ఎరిగి ప్రార్థించగలిగినట్లయితే ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా, అది ఫలించే ప్రార్థనగా ఉంటుంది. ఈ రోజున మన ప్రార్థనలకు ఎందుకు ఆన్సర్ రాలేదనంటే గనక అందులో మన ఇష్టం ఉంటుంది, మన స్వచిత్తం ఉంటుంది. నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నా ఇష్టాలు ఫుల్ స్టాప్ పెట్టి కొట్టివేయబడి నీ ఇష్టం జరగాలని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు దేవుని గొప్ప కార్యాలు నీవు నీ ఇంటిలో చూస్తావు, అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి ఒకసారి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. మన స్వచిత్తం నెరవేరకూడదండి, మన ఇష్టం కాదు. ఏం ప్రార్థన అయినా సరే మనం ఏం చేయాలి? అందుకే పరలోక ప్రార్థనలో మనం చెప్తాం కదా, ఏమని చెప్తాం? చెప్పండి ఒకసారి, చేయండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఎవరైతే చేయరో వాళ్ళు మనల్ని నిలబెట్టి చేపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆదివారం అప్పుడు ప్రార్థన చేయట్లేదు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం చెప్పుకోకముందు పరలోక ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట ఈ రోజు నుంచి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదించేమంటారా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో, ఎక్కడ? పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా. మరి ఎప్పుడు ఎలా ప్రార్థించారు? ప్రభువా, నీ చిత్తం మరి పరలోకంలో ఎలాగైతుందో నా ఇంటిలో కూడా అలా నెరవేరాలి, నేను అలా ఉండాలి. పరలోకములో దూతలు నీ చిత్తానుసారంగా ఏం చేస్తా ఉన్నారు? పరలోకము నీ చిత్తం ఎలాగైతే నెరవేర్చబడుతూ ఉందో భూమి మీద ఉన్నటువంటి నా జీవితం, భూమి మీద ఉన్నటువంటి నా ఇంటిలో నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా బిడ్డలు అన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉండాలని ఎందరూ ప్రార్థిస్తా ఉన్నారు? అలాగా అడగటం తప్ప అంటే కాదు, అడగాలి. దేవుడే చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడినని. కానీ ఎలా అడగాలన్నమాట? దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుని చిత్తానుసారంగా అడిగితే అక్కడ రాయబడిన మాట మరొకసారి మాట చదివి ప్రార్థన చేసుకుందామా? సమయం అయిపోయింది. 5:14 చదివమ్మా. ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మాట చక్కగా అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, చదువుకోండి. ఎలా ప్రార్థించాలి? ఇప్పుడు మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. ఆయన చిత్తంలో నువ్వు ప్రార్థించాలి. ఆయన చిత్తంలో ప్రార్థించినప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు. ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? శక్తివంతమైనదిగా ఉంటది. ఆ ప్రార్థన అప్పుడు ఏమవుతుంది? ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజున ఫలించే ప్రార్థన నీ ప్రార్థన, ఫలింపని ప్రార్థన నీ ప్రార్థన. ఈ రోజున పచ్చని ఒలివ చెట్టులాగా ఉంటున్నావా, లేకపోతే కనుక నీరు లేని చెట్లు చూడండి రోడ్ల మీద ఎలాగైపోతావంటే, కొన్ని చెట్లు ఉద్యానవనం ఉంటుంది కదా, కానీ ఆ ఉద్యానవనంలో ఉన్న చెట్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. కానీ రోడ్లు కొన్ని చెట్లు ఉంటాయి, అప్పుడప్పుడు పచ్చగా ఉంటాయి, అప్పుడప్పుడు మళ్ళా ఎండిపోతా ఉంటాయి. కానీ ఉద్యానవనములో ఉన్నటువంటి చెట్లకి
రోడ్ల మీద ఉన్న చెట్లకి తేడా ఉందా లేదా? ఖచ్చితంగా చాలా తేడా ఉంది. అక్కడ కాపలా కాసేవాడు ఉంటాడు, అక్కడ కాపలా కాసేవాడు ఉన్నాడు. ఇక్కడ నీరు పోసేవాడు ఉంటాడు, అక్కడ నీరు పోసేవాడు ఉన్నాడు. చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారు ఉంటారు కదా అక్కడ. కానీ రోడ్ల ప్రక్కన అలాగే గాలికి ఆ నీటికి ఎండిపోతా ఉంటాయి, పచ్చగా ఉంటా ఉంటాయి. సరే, ఏదేమన్నప్పటికీ ఈ రోజున ఉద్యానవనం అంటే ఒక మాట చెప్పాలంటే సంఘమే ఒక ఉద్యానవనం అయితే, ఈ సంఘములో ఈ ఉద్యానవనం అనబడిన ఈ సంఘములో నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించినప్పుడు ఆ ఉద్యానవనములో చెట్లు ఎలాగైతే పచ్చగా ఉన్నాయో, చెట్లు ఎలాగైతే ఎదుగుతూ ఉన్నాయో, చెట్లు అక్కడ ఎలాగైతే పోషించబడుతూ ఉన్నాయో, చెట్లు అక్కడ ఎలాగైతే సంరక్షించబడుతూ ఉన్నాయో, చెట్లు అక్కడ ఎలాగైతే కాపాడబడుతూ ఉన్నాయో. రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్పండి, గులాబీ పూలు వచ్చిందనుకోండి, చెట్టు ఉందనుకోండి, తెప్పుకుని పోతా ఉంటాడు. అదే ఉద్యానవనంలో ఉన్నటువంటి గులాబీ మొక్కను తెప్పగలడు వాడు? తెంపలేడు. అక్కడ సెక్యూరిటీ ఉంది. ఈ ఉద్యానవనంలో నీవు అలాగుండి అలా ప్రార్థిస్తా ఉన్నప్పుడు ఆ ఉద్యానవనంలో నా మొక్కలకి ఎంత భద్రత అయితే ఉంటుందో నీకు కూడా అంత భద్రత, క్షేమాన్ని, కాపుదల, నడిపింపును, క్షేమాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తము తెలుసుకుని నీవు ప్రార్థించినప్పుడు, ఆయన చిత్తాన్ని తెలుసుకుని నీవు ప్రార్థించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం అడిగినటువంటి ప్రార్థన ఏమవుద్దన్నమాట? దేవునికి వింటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక రెండవ మెట్టు చెప్తానే, రెండవ మెట్టు చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. యాకోబు 1:6 చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగం. ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే, అయినా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అతడు ఏమాత్రమును సందేహపడక విశ్వాసముతో అడగవలెను. అయితే అతడు ఏమాత్రమును అయితే అతడు అంటే ఎవరు? అంటే ఆ ప్లేస్లో నీవు పెట్టుకో, నేనే పెట్టుకోను. అయితే అంటే మనలో ఏముండాలి? ఇప్పుడు ఏముండకూడదు? మనం ప్రార్థనలో బలంగా ఉండాలంటే, దృఢంగా ఉండాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటి? మొట్టమొదటి మెట్టు ఆయన చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించాలి మనం. ఓకేనా? మన చిత్తం కాదు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? మన చిత్తం కొట్టివేయబడాలి, ఆయన చిత్తం నెరవేరబడాలి. ఏదైనా సరే, ఒకవేళ నీ కుటుంబ విషయంలో, భర్త విషయంలో, ఉద్యోగ విషయంలో, లేకపోతే వ్యాపార విషయంలో ఏ పని చేసినప్పటికీ కూడా అన్ని విషయాలు కూడా ఎవరి చిత్తం నెరవేరబడాలి చెప్పండి? ఎవరి మాట పైన ఉండాలి చెప్పండి? ఎవరి మాట అధికారం ఉండాలి చెప్పండి? ఎవరి మాటకు మనం ఒప్పుకోవాలి? అధికారానికి, ఆయన అధికారానికి మనం ఒప్పేసుకోవాలి. కాబట్టి ఆయనకి ఇంకా ఏమాత్రం కూడా ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టుగా ఉండాలి. కొన్నిసార్లు ఆయన నో అంటాడు, కానీ అప్పుడు మనం ఏమంటాం తెలుసా? అప్పుడు కూడా మనం పర్లేదులే ఆయనకి రాజీ పడిపోతా ఉంటాం కదా, అక్కడే మనం బోల్తో కొట్టేస్తూ ఉంటాం. ఆయన ఆగమన్నాడంటే ఆగు. ఎందుకు ఆగమన్నాడు? ఎందుకు వెయిట్ చేయమన్నాడు? ఏదో ఉంది ఖచ్చితంగా, ఏదో ఉంది ఖచ్చితంగా చేయబోతున్న మేలు. ఆలోచించండి. ఆగమన్నాడా? కనిపెట్టమన్నాడా? ఓపిక కలిగి ఉండమన్నాడా? అలా ఉండు. ఎప్పుడు వరకు అంటే వారం కావచ్చు, లేకపోతే నెల పట్టచ్చు, సంవత్సరాలు కావచ్చు. మరి అబ్రాహాము చూడండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడమ్మా? 25 అంటే మామూలు. బిడ్డలు ఇస్తానన్నాడు, 75లో చెప్పాడు, తర్వాత 100 వచ్చేసినప్పుడు. ఆలోచించండి. ఇంకా బిడ్డ రాలేదు, సంవత్సరాలు గతించిపోతా ఉంటుంటే ఆలోచించండి. ముసలివాడు అయిపోతా ఉన్నప్పటికీ కూడా అబ్రాహాం మాత్రం విశ్వాసం ఏం కాలేదు, మృతతుల్యమైపోలేదు. అబ్రాహాం శరీరం మృతతుల్యమైపోయినా అబ్రాహాములో ఉన్న విశ్వాసం ఏ విశ్వాసం అది చెప్పండి? చనిపోని విశ్వాసం. మరో మాటలో చెప్పాలంటే అబ్రాహాం విశ్వాసం బ్రతికున్న విశ్వాసం. అందుకని నీతిమంతుడు, హబక్కూకులో మనం చదువుతాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అందుకని రాయబడిన మాట, సందేహింపగడగాలి. సందేహించేవాడు ఎలా ఉంటాడంటే గాలి చేత రేపబడు
ఎగిరిపడు సముద్ర తరంగములను పోలినవాడని బైబిల్ చెబుతోంది దేని బిడ్డలారా. కాబట్టి సందేహము లేక విశ్వాసముతో ఏం చేయాలంట? అడగాలి. ఒకటి ఏం చెప్పాను? దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఏం చేయాలా? ప్రార్థించాలి. రెండవ ఏం చెప్పాను? చెప్పండి మాట. రెండో పాయింట్, విశ్వాసముతో నిలకడగా ప్రార్థించుట. ఎలాగా అమ్మా? అంటే సందేహం అనేటువంటిది ప్రార్థన శక్తిని ఏం చేస్తా ఉందంటే క్షీణింపజేస్తా ఉంటే, విశ్వాసం అనేది దేవుని చేతిని ఏం చేస్తా తెలుసండి? కదిలిస్తా ఉంటా. అర్థమవుతుందా? సందేహంతో, అవిశ్వాసంతో, అపనమ్మకంతో ప్రార్థించావనుకో దేవుని శక్తిని క్షీణింపజేస్తా. అసలు నువ్వు సందేహిస్తున్నావంటే, అనుమానం ఉందంటే దేవుడు శక్తిమంతుడేనా? కాదు కదా. ఆయన శక్తిహీనుడనే కదా నమ్మలేకపోతున్నాం, ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం. అదే విశ్వాసం కనుక నీవు స్థిరంగా ఉన్నదనుకో, నిలకడగా ఉన్నావు అనుకో, ఆ విశ్వాసం దేవుని చేతిని ఏం చేస్తో తెలుసండి? కదిలిస్తాడు. అందుకని ఇందాక పాడము, నీ బాహుబలమే నడిపిస్తుంది, పరిస్థితులన్నిటిని కూడా సరిచేస్తుంది, తన బాహుబలమును చాచి అని బైబిల్ ఎన్నో సందర్భాలు మనం చూస్తా. ఎప్పుడైతే అవిశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తా ఉంటావో అప్పుడు దేవుని శక్తి, దేవుని చెయ్యి ఏం చేస్తావు తెలుసండి? కార్యం చేయటానికి ఆయన కదుపుతాడంటే. అందుకని ఆయన చెయ్యి బలము కలిగినదంట. ఆయన చేతిలో, అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నా చేతితో నేను మిమ్మల్ని చెక్కి ఉన్నానంటాడు. యోహాను సువార్త అంటాడు కదా, నా చేతిలో నుంచి మిమ్మల్ని లాక్కోగలిగిన వాడు, అపహరింపగలిగిన వాడు ఎవడు అంటాడు. నా చేతిలో వచ్చి మిమ్మల్ని కూడా దొంగిలించలేడు, నా చెయ్యి అంత బలము కలిగినది. అందుకనే ఈరోజు నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, దేవుడు ఆలస్యం చేసిన నిరాకరించలేదు అని చెప్పేసి మనం ఏం చేయాలా? విశ్వసించాలి, నమ్మాలి. కనుక రెండు మాటలు సరిపోతాయి అనుకుంటున్నాను ఈరోజు. సందేహంతో మనం ప్రార్థించామనుకోండి, కార్యాలు మనం ఏమి కూడా సందేహం అనేది మనం ఏం చేస్తో తెలుసండి? మన మనస్సును, మన హృదయాన్ని రెండు దారుల్లోనికి లాక్కుపోతూ ఉంటారు, రెండు మార్గాల్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలా కాదు, కానీ విశ్వాసముతో ఒకే మనస్సు, ఒకే స్థిరమైన మనస్సు నీకు ఉందనుకోండి, ఆ మనస్సు నేను ఏం చేస్తా తెలుసండి? ఒకే దారిలో దేవుని వైపే నడిపిస్తా తప్ప మరో దారిలో నిన్ను నడిపించు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎడారి త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన, పాడనందు కలిసి ఆమేన్. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నీవేనా పాడు, నీవేనా హల్లెలూయా. ఆయన మన ఆధారం. దేవుడు చేయగలడా అమ్మా అని కాదు, కానీ దేవుడు చేయగలడా అనొద్దు. దేవుడు చెయ్యగలడు. ఈ కెన్ కదండి, ఈ కెనాట్, ఈ కాంట్, ఈ కెన్ అంతే. చెయ్యగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని శక్తి మీద నీవు ఆధారపడగలిగినట్లయితే, ఎర్ర సముద్రం ఉన్నా, ఎరుకో గోడలున్నా, ఫరో శత్రు సైన్యం ఎంతటి బలమైనదైనా, ఎలాంటి ఆయుధాలు కలిగినప్పటికీ, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఎవరు నిన్నేమి చెయ్యలేరు.
ఏ నదులు, ఏ సముద్రము, ఏ అగ్ని, ఏది కూడా నిన్ను నన్ను కూడా ముట్టజాలదు. ఎప్పుడు? నీ విశ్వాసం అంత బలమైనది అయితే, నీ విశ్వాసం అంత గట్టిది అయితే. అందుకనే నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎక్కడున్నాడనంటే గనక, ఓ రాజా, ఇందుని గురించి నీకు చెప్పాల్సిన పని మాకు లేదయ్యా. ఎందుకో తెలుసా? నీవు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో వేసి చంపేద్దాం అనుకున్నప్పటికీ కూడా మేము మాత్రం మ్రొక్కం. ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినను, రక్షించినప్పుడే అదిలే స్తోత్రం అన్నారా? మేము చనిపోయినా, మా దేహం కాలిపోయినా, మేము ఏమైపోయినప్పటికీ కూడా మేము ఆయనకే సాగిలి పడతాం తప్ప దీనికి మేము మ్రొక్కముగాక మ్రొక్కమని గట్టిగా తీర్మానం తీసుకున్నాం. వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, వారి ధైర్యం ఎంత గొప్పది, వారి బలం ఎంత గొప్పదండి. పైగా వారు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉంటూ కూడా వారు అంతగా నిలబడ్డారంటే ఎంత గొప్ప ధైర్యం కావాలంటారు చెప్పండి. కాబట్టి ఈ రోజున ఆ విశ్వాసాన్ని నీవు కలిగి ఉండండి, మీరు కలిగి ఉండండి, మనం కలిగి ఉందాం. ఆ విశ్వాసంతో గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇంతవరకు గొప్ప కార్యాలు మనం పొందుకోలేకపోతున్నామంటే విశ్వాసంలో ఏదో లోపం మనలో ఉందండి. అందుకని ప్రభువు అన్నారు, మన కంటికి కనబడుతున్నటువంటి వస్తువులను పోల్చి అన్నాడు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆ ఆవగింజంత విశ్వాసం కూడా మనలో ఉండట్లేదు. అందుకని అన్నాడు కదా, ఆవగింజంత ఎంత ఎంత పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుందమ్మా. ఎంత చిన్నదండి. అంత విశ్వాసం ఉంటే కొండతో చెబితే ఏమైపోతాయంట? మరి ఎందుకు తొలగట్లేదు నీ సమస్యలు? విశ్వాసంలో వీక్గా, స్ట్రాంగ్గా దేవుడు చెయ్యగలడా? కాదు కాదు, చేస్తాడు, చేస్తాడు. నమ్మండి, ఏదైనా చేయగలడు. పాడతాం కాదు, ఏమైనా చేయగలరు కథ మొత్తం మార్చగలరు, నీ నామముకి మహిమంతా తెచ్చుకుందము. ఆయన ఏమైనా చేయగలడమ్మా. అలా చేసి, అమ్మా వింటున్నారా? ఆ గొప్ప మహిమ ఎవరికి రావాలో తెలుసా? అయితే ఈరోజు మనం ఏం చేయాలి? ఒకటి, వెరీ గుడ్. రెండవది, అమ్మా వెనకున్న వాళ్ళు చెప్పండి ఎలా ప్రార్థించాలా? రెండు, వెరీ గుడ్. అందరూ చెప్పండి మరొకసారి, ఇంకా గట్టిగా చెప్పండి. ఒకటి. మరి ఎవరు చిత్తానుసారంగా నువ్వు చేస్తా ఉన్నావు? నీ ఇష్టం నెరవేరాలనుకుంటున్నావా? దేవుని ఇష్టం నెరవేరాలనుకుంటున్నావా? నీ ఇంటిలో నీ బిడ్డల విషయంలో, నీ పని విషయంలో ఎవరి చిత్తం నెరవేరాలనుకుంటున్నావు? నీ చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేరాలని కోరుకో. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. తద్వారా దేవుడికి మహిమ కాదు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు కూడా ఏమండి ఎంతో గొప్ప, వారి జీవితంలో అంటే నిన్ను బట్టి వారికి గొప్ప, నీకు ఎంత మహిమ వస్తుంది అన్నప్పుడు. రెండవది, నిలకడగా ప్రార్థించాలి. విశ్వాసం మనం ఏం కాకూడదు? సన్నగిల్లిపోకూడదు. విశ్వాసం మనం ఏం కాకూడదు? బలహీనలు కాకుండా, సడలిపోకుండా ధైర్యంగా ప్రతి పరిస్థితిని కూడా మనం ఏం చేయాలి? ధైర్యంతో మనం ఏం చేయాలా? తట్టుకోవాలి, ఎదుర్కోవాలంతే, ఎదుర్కోవాలి. కొంతమంది అసమర్థులుగా, అందుకనే సామెత గ్రంథంలోనైనా సంగీతున్నాను, శ్రమ దినమున నీవు కృంగని ఎడల అప్పుడే చేతకారం అయిపోతారు, అప్పుడే బలహీనలు అయిపోతారు. ఎందుకు తెలుసా? వాడికి బలం ఎక్కువైపోద్ది. ఎవడికి? అదే అదును చూసుకుని కానీ బలహీనపరుస్తాడు. అప్పుడు అందుకే అన్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అందుకని మనం ఎదిరించే శక్తిని కావాలి. తల ఉంచుదాం, ప్రార్థించేద్దాం. అందరూ కూడా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేద్దామా? ఎవరు మట్టికి వాళ్ళు విన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభువా, ప్రార్థించేటువంటి శక్తి నాకు కావాలి ప్రభువా, ప్రార్థించేటువంటి బలము నాకు కావాలి ప్రభువా, ప్రార్థించేటువంటి ఆత్మ నాకు కావాలి ప్రభువా, నాకు ఇవ్వండి ప్రభువా. అడిగిన అందరూ అడిగండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా మీకు స్తోత్రం. అందరూ హృదయపూర్వకంగా స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం. భక్తులు ఎలాగైతే ప్రార్థించారో యేసయ్యా, అలాంటి ప్రార్థించే అనుభవాలు గుండా నన్ను నడిపించు ప్రభువా. కార్యం జరిగించు ప్రభువా. నిరంతరం ప్రార్థించే కృప నాకు ప్రభువా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలి. అందరూ అడుగుదామా? ఆ అభిషేకం నాకు కావాలి ప్రభువా. ప్రార్థన శక్తితో నన్ను నింపు ప్రభువా. థాంక్ యూ లార్డ్. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అడగండమ్మా. ఆయనంటి కృపల్ని దయచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థించలేకపోతున్నావేమో, విశ్వాసముల బలహీనైపోతూ ఉన్నావేమో, అడుగు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం పాడండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక పాడాలి, ఒప్పుకుందాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అవును ప్రభువా. ప్రార్థించే శక్తి నాకు దయచే ప్రభువా. ప్రార్థించే ఆత్మ నాకు దయచేయండి ప్రభు. విసుగకు ప్రార్థించమన్నావు తండ్రి. అయ్యా, దేవుని చిత్తం మీద తెలుసుకుని ప్రార్థించమన్నావు తండ్రి. విశ్వాసం నిలకడగా ప్రార్థించమన్నావు తండ్రి. అటువంటి ప్రార్థన అనుభవాలు గుండా మమ్మల్ని నడిపించండి ప్రభా. ఏదో అలవాటు ప్రకారంగా ప్రార్థిస్తున్నామేమో, మా చిత్తం నెరవేరాలని, మా ఇష్టం నెరవేరాలి, మా సంకల్పం నెరవేరాలని ప్రభా. అయ్యా, ఇదిగో తను మేము కోరుకుంటూ ఉన్నామేమో, అలా కాదు ప్రభా. ఈ రోజు నుంచి మా ఇష్టం కాదయ్యా, మా చిత్తము కాదు ప్రభా. నీ చిత్తమే మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల, మా సంఘం పట్ల నెరవేర్చబడాలని ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన బలం, ఆ ప్రార్థన ఆత్మ ఈ రాత్రి చేరవచ్చిన మాకు అందరికీ మీరు దయచేయండి. విశ్వాసము నిలకడగా ప్రార్థించే కృప మాకు దయచేయండి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సన్నగిల్లిపోకుండా, పరిస్థితులను చూసి భయపడకుండా, పరిస్థితులను చూసి ప్రభు తను పిరికి వారిగా ఉండకుండా ప్రభు, అవునయ్య, పెరుగుతున్న గల ఆత్మను నేను ఇవ్వలేదన్నా ప్రభు. అవును ప్రభు, ధైర్యం గల ఆత్మని మాకు ఇచ్చారు తండ్రి. నేను ధైర్యంతో నీ కృపాసనమునందుకు చేరి అయ్యను వేడుకుంటూ తద్వారా నీవు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయమని, అలాగు ప్రభు ప్రార్థించే కృప నాకు కావాలి అని ఎందరైతే ఈ ఉపవాస ప్రార్థనలో తీర్మానం తీసుకుంటూ ఉన్నారు, తీర్మానం తీసుకున్న బిడ్డల పని ఆత్మను మీరు ముద్రించండి. సంఘ బిడ్డల బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘ దైవజనుల బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘ నేను ప్రభు అయ్యా సమూహం అంతటిని కూడా మీరు దీవించండి. అయ్యగారికి, అమ్మగారికి మీరు ఇస్తున్న ఆరోగ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకను దీర్ఘాయుష్నివ్వండి, శక్తితో నింపండి, బలముతో నింపండి ప్రభు.
నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నేను మాతో పాటు నేను ప్రభు, ఇదిగో తండ్రి, ఈ లైవ్ ద్వారా కూడా లైవ్లో పాల్గొని చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి మా సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, దీని తర్వాత కూడా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కూడా మీ గొప్ప కార్యం జరిగించి ఆ ప్రార్థన శక్తిని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థించే సంఘముగా, ప్రార్థించే వ్యక్తులముగా, ప్రార్థించే సమూహాలుగా మేమందరము కూడా ప్రార్థనలో బలపట్టుకు సహాయం ఇచ్చేమని ఈ రాత్రి ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని మహిమపరిచేటువంటి స్థానిక సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆరాధన ముగించిన గృహానికి వారు వెళ్తూ ఉన్న మీ సహాయం దయచేయండి. ఈ రాత్రి మంచి విశ్రాంతిని దయచేయండి. మళ్ళీ ఉదయాన్ని లేచి ఎవరి డ్యూటీలకు వారు, ఎవరి పనులకు వారు, ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్ళాలి, సహాయం చేయ ప్రభు. అన్ని విషయాలే మీరు కృప చూపించమని ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకుంటారని యేసయ్య దివ్యమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, స్పష్టంగా గట్టిగా చేయండి. మన పరమ తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముని సహాయము, సన్నిధి, సమాధానము నేటి ఉపవాస ప్రార్థనలో కూడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి స్థానిక సంఘ బిడ్డలే మన పైనను వాక్యోపదేశం విని ప్రార్థనా శక్తితో నింపబడాలి. ఆ ప్రార్థన శక్తి నాకు కావాలి, ఆ ప్రార్థన బలం, ఆ ప్రార్థన ఆత్మ నేను పొందుకోవాలని తీర్మానం తీసుకుని ముందుకు కొనసాగుతున్నటువంటి బిడ్డల పైనను దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి సంఘ దాసుల యొక్క సంపూర్ణ కుటుంబం పైనను, బలహీనంగా ఉండి ప్రార్థన సహాయం కోరిన వారి పైనను, సర్వలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరి పైనను ఆయన కృప సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించి కాపాడును గాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామ సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి